గురువు మనందరికీ కూడా ఒక దీవెన. గురుత్వము మనందరికీ కూడా దేవుడు ప్రసాదించేటువంటి ఒక వరప్రసాదము. ఈరోజు ముందుగా కొద్దిసేపు ఈ గురుత్వాన్ని గురించి 2 మాటలు ధ్యానము చేద్దాము. గురువు దేవుని చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తి. దీర్ఘదర్శి ద్వారా చెప్పినట్లు, నేను నిన్ను నీ మాతృగర్భము నుండి ఎన్నుకుంటున్నాను అని చెప్పి అంటూ ఉన్నారు. కాబట్టి రూపుదిద్దుకొనక ముందే దేవుడు ఒక మనిషిని తన గురుత్వానికి ఎన్నుకుంటూ ఉంటారు. ఆయనను ఒక దీవెనగా మనకు ప్రసాదిస్తూ ఉంటారు. అబ్రహాముతో దేవుడు చెప్పినటువంటి మాటలు, నీ ద్వారా సమస్త జనులను దీవిస్తాను. అవే మాటలు గురువుతో చెబుతూ ఉన్నారు భగవంతుడు. నీ ద్వారా సమస్త జనులను దీవిస్తాను. అందుకే మనందరికీ కూడా మన రక్షణ మార్గములో గురువు అన్ని వేళలా కూడా ఒక దీవెనగా మిగులుతూ ఉంటారు. ఎందుకు అంటే దేవుడు ప్రత్యేకంగా ఎన్నుకొని ఆయనను మనకు అందిస్తూ ఉంటారు. దేవుడు తన పవిత్ర హస్తాలతో అన్ని వేళలా సురక్షితముగా ఉంచుతూ మన మధ్యన తన ఆశీస్సులుగా ఆ గురువును మనకు అందిస్తూ ఉంటారు. అందుకే గురుత్వము ఎప్పుడూ కూడా మేలైనటువంటిది, ప్రశస్తమైనటువంటిది, అత్యంత విలువైనటువంటిది కూడాను. తాను ఎన్నుకున్నటువంటి వ్యక్తిని ఎంత అపురూపంగా చూసుకుంటారు. ఓ ఇశ్రాయేలు, నిన్ను నా అరచేతిలో చెప్పుకున్నాను అన్నటువంటి మాట ఉంది. అది అక్షరాల గురువు జీవితంలో నెరవేరుతూ ఉంటుంది. అప్పుడప్పుడు ఇబ్బందులు కలిగినప్పటికీ, కష్టాలు కలిగినప్పటికీ కూడా దేవుడు ఎప్పుడూ కూడా తాను ఎన్నుకున్నటువంటి ఆ మనిషిని చేయి విడువరు. ఆయన తాను అనుకున్నటువంటి విధముగా ఆ మనిషిని మలుస్తారు అన్నటువంటిది స్పష్టమవుతూ ఉంటుంది. మరి ఈ ప్రశస్తమైనటువంటి గురుత్వములో 2 అంశాలు అడిగి ఉన్నాయి. అవి ఏమిటి అంటే, ఒక గురువుకు ప్రధానమైనటువంటి బాధ్యత మొట్టమొదటిది దివ్య సంస్కార నిర్వహణ. మనం గురువుల నుంచి చాలా కోరుకుంటూ ఉంటాం, అది ఇది అని చెప్పి, కానీ అవన్నీ కూడా పనికిరానటువంటివి ప్రక్కన పెట్టాలి. ఎందుకంటే అపోస్తుల కార్యాల్లో చూస్తూ ఉన్నాము. అపోస్తులలో 7 ఎన్నుకోమని చెప్పినప్పుడు ప్రజలతో చెబుతూ ఉన్నారు, సాంఘిక సేవా కార్యక్రమాలన్నిటినీ వీళ్ళు చేస్తారు, మేము మాత్రము మా సమయాన్ని ప్రార్థించుట యందునో బోధించుట యందునో గడిపెదము. చాలా స్పష్టంగా చెప్పారు వాళ్ళు. కాబట్టి గురువు పని ఏమిటి అనేది అక్కడే స్పష్టమవుతూ ఉంటుంది. ప్రభువు భూదిగంతముల వరకు వెళ్ళి సువార్తను బోధిస్తూ పితాపుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానం వసగొచ్చు వారిని నా శిష్యులను చేయండి. కాబట్టి దివ్య సంస్కార నిర్వహణ ప్రధానమైనటువంటి బాధ్యత. ఎందుకు అంటే వాటిలో అత్యంత ప్రధానమైనటువంటిది ఈ దివ్య బలి పూజ. కేవలము గురువు మాత్రమే చేయగలిగినటువంటిది, ఎవరూ చేయలేనటువంటిది. కాబట్టి తన మొదటి బాధ్యత అది. కాబట్టి మనము గురువు నుంచి కోరుకోవాల్సినటువంటి అత్యంత ప్రధానమైనటువంటిది ఏమిటి అంటే దివ్య బలి పూజ. దాని ద్వారా క్రీస్తు శరీర రక్తాలు మనకు వస్తూ ఉంటాయి. మనము క్రీస్తులో ఏకమవుతూ ఉంటాము. కాబట్టి మనిషిగా ఉన్న మనలను దేవుడిగా మార్చేటువంటి ప్రక్రియ దివ్య బలి పూజ. కాబట్టి అది కేవలము గురువు మాత్రమే చేస్తారు. కాబట్టి మనము గురువు నుంచి కోరుకోవాల్సినటువంటి మొట్టమొదటి వరానుగ్రహము దివ్య బలి పూజ. రెండవది దివ్య సంస్కారాల్లో మనకు ఉన్నటువంటిది పాప సంకీర్తనము. నీవు ఈ లోకములో దేన్ని బంధిస్తే పరలోకములో బంధించబడుతుంది, ఇక్కడ ఏది విప్పితే అది పరలోకములో విప్పబడుతుందని ప్రభువు రాయప్ప గారితో అన్నారు. మోక్షారోహణానికి ముందు కూడా మీరెవరి పాపాలు మన్నిస్తారో అవి మన్నించబడతాయని చెప్పంటూ ఉన్నారు. కేవలము తనకున్నటువంటి అప్పుడున్న 11 మంది శిష్యులతో మాత్రమే చెప్పారు, కానీ బోల్డంత మంది శిష్యులు ఉన్నారు, వాళ్ళందరితో చెప్పాల. అంటే గురువు మాత్రమే పాపములను క్షమించేటువంటి అధికారము కలిగి ఉంటూ ఉన్నారు. గురువు తాను పొందినటువంటి అభిషేకము ద్వారా మనలను పాపము నుంచి విముక్తి చేస్తూ ఉన్నారు. అత్యంత గొప్పదైనటువంటిది, మనలను పవిత్రపరిచేటువంటి క్రియ అది. కాబట్టి దివ్య సంస్కారాలలో అత్యంత ప్రధానమైనటువంటి సంస్కారాలు ఇవి 2.
మనలను పాపము నుంచి విముక్తి చేసి దేవునితో ఏకత్వము చేసేటట్లుగా చేసేటువంటి ప్రక్రియలు. కాబట్టి గురువు నుంచి మనము ఎప్పుడైనా సరే కోరుకోవాల్సినటువంటిది కేవలము ఇదిగో ఈ దివ్య సంస్కార నిర్వహణ తద్వారా మనము పాపము నుంచి విడుదల పొంది మనము దేవునితో ఏకమవ్వడానికి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. రెండవ ప్రధానమైనటువంటి బాధ్యత బోధించడము, సువార్తను బోధించడము. అధికారికంగా గురువు మనకు సువార్తను బోధిస్తూ ఉంటారు. బోధించేటువంటి వాళ్ళు చాలామంది ఉండవచ్చు. గురువు కంటే కూడా జ్ఞానులు ఇంకా ఎక్కువగా ఉండవచ్చు. అత్యంత తెలివిగలిగినటువంటి వాళ్ళు ఉండవచ్చు. కానీ అభిషేకము పొందినటువంటి గురువు చేసే బోధన వేరుగా ఉంటుంది. అందుకే దివ్య బలి పూజలో కేవలము గురువు మాత్రమే ప్రసంగము చెబుతూ ఉంటారు, లేక బోధన చేస్తూ ఉంటారు. వేరే ఎవరు కూడా దివ్య బలి పూజలో చేయకూడదు. దివ్య పూజ అయిన తర్వాత ఎవరైనా సరే బైబిల్ గ్రంథాన్ని తెలిసినటువంటి వాళ్ళు, చదువుకున్నటువంటి వాళ్ళు ప్రసంగాలు చెప్పవచ్చు. అది ప్రసంగం అవుతుంది, ఇది బోధన అవుతూ ఉంటుంది. అసలైనటువంటి మాట ఏమిటి అంటే ఉపదేశము. గురువు మనకు ప్రసంగాలు చెప్పడానికి రారు, కానీ వచ్చేది ఎందుకు అంటే ఉపదేశించడానికి. ఒక తండ్రి తన బిడ్డలను దగ్గర పెట్టుకొని వారికి మంచి చెడు ఉపదేశిస్తాడు. తన జీవిత లక్ష్యాన్ని గురించి ఉపదేశిస్తూ ఉంటాడు. తప్పులను సరిచేస్తూ మంచి మార్గము వైపుకు పయనించేటట్లు ఉపదేశిస్తూ ఉంటాడు. అది గురువు యొక్క ప్రధానమైనటువంటి బాధ్యత. కేవలము బైబిల్ గ్రంథాన్ని వివరించడమే కాదు, కానీ మన జీవితాలకు అన్వయింపచేసి మళ్ళీ మనము దానిని అనుసరిస్తున్నామా లేదా అనేటువంటిది కూడా గమనించేటువంటి వ్యక్తి గురువు. అందుకే వారు బోధించండి అన్నారు. అంటే బోధించండి అని చెప్పి వదిలేలా, ఆచరించేటట్లు బోధించమంటూ ఉన్నారంటే వాళ్ళు ఆచరించేటట్లు చేయాల్సినటువంటి బాధ్యత గురువుగా ఉంటుంది. అందుకే అపోస్తులు కూడా మా సమయం అంతా ఇదిగో ఈ బోధించడంలోనే గడుపుతామని చెప్పి స్పష్టం చేస్తూ ఉన్నారు. ఇక మూడవ బాధ్యత ప్రార్థన. దేవునికి మనకు మధ్యవర్తిగా ఉంటూ ఉంటారు గురువు ద్వారానే ఇందాక అనుకున్నట్లు అబ్రహాముతో చెప్పిన మాట, నీ ద్వారా సమస్త జనులను దీవిస్తాను అని చెప్పి అన్నటువంటి మాట. గురువు తన ప్రార్థన ద్వారా మనకు దేవునికి మధ్యవర్తిగా ఉంటూ ఉంటారు. అందుకే గురువు హస్తాలు అభిషేకించబడుతూ ఉంటాయి కృష్ణ తైలముతో. అభిషేకించబడినటువంటి ఈ హస్తాలు మనకు దీవెనగా మారుతూ ఉంటాయి. మన పుట్టుక దగ్గర నుంచి మరణము వరకు కూడా, తల్లి గర్భము నుంచి పుడమి గర్భము వరకు అన్ని రకాల సందర్భాలలో కష్టం వచ్చినా, సంతోషం వచ్చినా, బాధ వచ్చినా, ఆనందము వచ్చినా, మనకు మేలు జరిగినా, కీడు జరిగినా అన్ని సందర్భాలలో కూడా ఏ పని ప్రారంభించినా ముగించినా సరే దైవాశీస్సులు ఇదిగో ఈ గురువు హస్తము ద్వారా లభిస్తూ ఉంటాయి. మనం అందరం కూడా ప్రార్థన చేయవచ్చు, కానీ అందరూ చేసేటువంటి ప్రార్థనకి గురువు చేసేటువంటి ప్రార్థనకి తేడా ఉంటుంది. ఎందుకు అంటే ఆయన క్రీస్తునే అక్కడ మనకు ప్రతిబింబిస్తూ ఉంటారు. క్రీస్తు స్థానములో ఉండి క్రీస్తు ఏ విధముగా తన మరణము ద్వారా దేవునికి మనకు ఐక్యత తీసుకొచ్చారో అలాగే గురువు కూడా దేవునికి మనకు సఖ్యత తీసుకురావడానికి అనునిత్యము మన కోసము ప్రార్థన చేస్తూ ఉంటారు. వాస్తవానికి దివ్య బలి పూజ జరిగే ప్రతిసారి మనము ప్రత్యేక ఉద్దేశాల కోసం అర్పిస్తూ ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా గురువు మీ అందరి కోసము ప్రార్థన చేస్తూ ఉంటారు. మీ అందరి కోసము కూడా ఆ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉంటారు. అందుకే ప్రతిరోజు మీరు ఉన్నా లేకపోయినా గురువు దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉంటారు. తనతో పాటు ఎవ్వరూ లేకపోయినప్పటికీ గురువు ఒక్కళ్ళే ఉన్నప్పటికీ కూడా దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉంటారు. ఎందుకు అంటే ఉత్తమమైనటువంటి ప్రార్థన దివ్య బలి పూజ. ఆ పూజలో చేసే ప్రార్థన ద్వారా మనందరికీ కూడా క్షేమముగా ఉండడానికి, మనందరము శాంతి సమాధానతో జీవించడానికి గురువు మనకు మధ్యవర్తిగా ప్రార్థన చేస్తూ ఉంటారు. కాబట్టి గురువు ఈ మధ్యవర్తిత్వము దేవునికి మనకు నెరపేటువంటి మధ్యవర్తిత్వము ద్వారా తాను చేసేటువంటి ప్రార్థన ద్వారా మనకు అన్ని వేళలా ఒక దీవెనగా మాత్రమే మిగులుతూ ఉంటారు. కాబట్టి మన బాధ్యత ఏమిటి? గురువును దీవెనగానే స్వీకరించాలి, కానీ ఎప్పుడూ కూడా ఆ గురువే మనకు శాపము ఎప్పుడూ కూడా కాకూడదు.
ఏ విధముగా అయినప్పటికీ కూడా గురువు మనకు ఒక దీవెనే కావాలి, శాపముగా మారకూడదు. అంటే మనం చేసినటువంటి పనులను బట్టి గురువు మనకు దీవెన శాపమా అనేటువంటిది. అలాంటి పరిస్థితులనైనా గురువు మాత్రం మనకు దీవెనలు ఇస్తూ ఉంటారు. ఓ చిన్న కథ చెబుతాను మీకు. ఒకసారి ఓ కుర్రాడు వాళ్ళ నాన్ననే, ఇప్పుడంతా లేటెస్ట్గా బైకులు వస్తున్నాయి కదా, బైకు కొనివ్వమని అడిగాడు. నీకప్పుడే ఎందుకు, పెద్దాడువు కాదు, ఇప్పుడు అందరూ కూడా యూత్ రకరకాలుగా డ్రైవ్ చేస్తూ మరి ఇబ్బందులు పాలవుతూ ఉన్నారు, యాక్సిడెంట్లు చేస్తూ ఉన్నారు, కొనివ్వని అన్నాడు. అబ్బాయి గారికి కోపం వచ్చేసింది. ఎంత బ్రతిమలాడినా వినట్లేదు. కాబట్టి చివరకు అక్కడ ఇంటి ముందు ఓ పెద్ద చెట్టు ఉంటే చెట్టు ఎక్కాడు. నువ్వు బైక్ కొనిస్తావా, నన్ను దూకమంటావా అని మొదలుపెట్టాడు. వాళ్ళమ్మని పిలిచారు. వాళ్ళమ్మ చెప్పినా వినలేదు. తర్వాత ఇంకా పెద్దవాళ్ళని పిలిచారు. వాళ్ళు చెప్పినా వినడం లేదు. ఇంకా కొంతమంది వాళ్లకు చదువు చెప్పేటువంటి టీచర్లు వచ్చారు. మీ నాన్న ఒప్పించి కొనిస్తాం బాబు దిగిరా అని. అయితే మా నాన్న అట్లాగే అబద్ధాలు చెప్తాడు, ఇప్పుడు ఒకటి చెప్తాడు, తర్వాత ఇంకొకటి చేస్తాడు. కాబట్టి నేను ఎట్టి పరిస్థితిలోనో దిగిరాను అని చెప్పి అక్కడే మొండికేసి కూర్చున్నాడు. ఇక ఏం చేయాలో అర్థం కాలేదు. ఎవరు చెప్పినా కూడా వినడం లేదు. చివరకు దూకడం మాత్రం ఖాయమని అందరూ కూడా నిర్ధారించుకున్నారు. ఎంత గోల జరుగుతున్నా, ఎంత గలాట జరుగుతున్నా విచారణ గురువు మాత్రం రాలేదు అక్కడికి. ఎందుకు విచారణ గురువు రాలేదు అని చెప్పి ఆలోచిస్తే వీళ్ళిద్దరికే పడదు. విచారణ గురువు చూస్తే నిజంగానే దూకేస్తాడేమో, ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి ఆయన కాముగా ఇంట్లో కూర్చున్నారు. కానీ తల్లిదండ్రులు వెళ్ళి పిలుచుకొచ్చారు. ఆయన రానన్నారు. కానీ స్వామి ఎలాగో వాడు దూకి చచ్చిపోతున్నాడు, ఆ చచ్చిపోయేటువంటి ఆఖరి నిమిషంలో కనీసం మీరు ఆశీర్వాదం ఇస్తే మోక్షానికన్నా పోతాడండి, ఆ పాపాలన్నా పోతాయి. కాబట్టి మీరు రావాల్సిందే, ఆశీర్వాదం ఇవ్వాల్సిందే. మీ ద్వారా మాత్రం చచ్చిపోడు, మాకు తెలుసు ఎలాగో దూకి చచ్చిపోతాడు అని చెప్పి కనీసం ఆ ఆశీర్వాదం అన్నా ఇవ్వండి, మీకేమీ ఇబ్బంది లేదు, మిమ్మల్ని ఏమీ అనము అని చెప్పి ఏదో రకంగా బ్రతిమలాడి తీసుకెళ్తారు. కానీ గురువు గారికి గుండెల్లో గుబులు అట్లాగే ఉంది. అక్కడి దాకా వెళ్ళిన తర్వాత ఆ కుర్రాన్ని చూసేటువంటి ధైర్యం కూడా లేదు. వీళ్ళిద్దరు ఎప్పుడూ కూడా కోడిపుంజుల్లా పోట్లాడుకుంటూ ఉంటారు. అందుకనే గురువు వణుకుతూ ఉన్నటువంటి చేతులతో ఆ అబ్బాయికి ఆశీర్వాదం ఇచ్చారు. కాకపోతే చేతులు వణుకుతూ ఉన్నాయి కాబట్టి మామూలుగా ఇలా తిన్నగా చేతులు పెట్టి ఆశీర్వాదం ఇస్తాము. స్వాముల వారికి ఏమైందంటే ఇట్లా చేసి అడ్డంగా పెట్టేటప్పుడు చెయ్యి తిరిగిపోయింది. అట్లా వణుకుతూ ఇట్లా అన్నారు. ఎప్పుడైతే ఆశీర్వాదం ఇవ్వడం అయిపోయిందో చర్రుమంటూ ఆ చిటారు బొమ్మలన్న కుర్రాడు పరిగెత్తుకొని వచ్చి ఫాదర్ గారు అంగీ పట్టుకున్నాడు. ఏంటి నేను దిగిరాకపోతే అడ్డంగా నరుకుతావా, ఏదో నరుకు చూద్దాం అని చెప్పి అన్నాడు. ఏదో దొరికింది కదా అని చెప్పి జనాలందరూ కలిసి పట్టేసుకున్నారు. ఏ విధముగా గురువు ఏ పని చేసినా దీవెనగా మారుతుంది అనేటువంటి దానికి ఒక చిన్న ఉదాహరణ. కాబట్టి అక్కడ గురువు ఇచ్చిందేమో ఆశీర్వాదము, కానీ ఆ భయములో చెయ్యి ఇట్లా రావడం వల్ల అబ్బాయికి వేరేగా అర్థమైంది. నేను దిగిరాకపోతే నన్ను అడ్డంగా నరుగుతానన్నారు. అంతగా కోపం ఉంది కాబట్టి ఎట్లా నరుగుతావో చూద్దామని చెప్పి దిగొచ్చాడు. ప్రాణాపాయం తప్పుతుంది. కాబట్టి గురువు మన మధ్య ఉన్నప్పుడు మనకు ఈ విధముగా ఎప్పుడు కూడాను ఒక ఆశీర్వాదకరంగా మారుతూ ఉంటుంది. నేను మొట్టమొదటిసారి విచారణకు వెళ్ళినప్పుడు ఓ పెద్ద మనిషి నా దగ్గరకు వచ్చాడు. ఆయన పాదాలు పట్టుకుని దండం పెట్టుకున్న తర్వాత, స్వామి నేను ఒక చిన్న మాట చెబుతాను అని. ఏమిటండి చెప్పండి అంటే, గురువు అంటే చాలా గౌరవం అండి, మీరు ఇప్పుడే వచ్చారు, అయినప్పటికీ కూడా మీకు ఏది అవసరమైనా సరే, ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే నేను మీకు సాయం చేస్తానండి అని చెప్పన్నాడు. ఇప్పుడు ఏముంది, బాగానే ఉన్నావు కదా, ఎందుకు అంత బాధపడుతున్నావు అంటే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అప్పటికీ ఆయనకి. అంటే ఆయన ఒక మాట చెప్పాడు. అంతకుముందు ఆయన కొంచెం కఠినంగా ఉండేవాడట. ఆ రోజు ఫాదర్ గారు క్రిస్మస్ పూజ 11:30 అని చెప్పి అనౌన్స్ చేశారు. ప్రక్క ఊరు వాళ్ళు వచ్చి గొడవ చేస్తే వాళ్ళకు కూడా పూజ కావాలని సరేలమ్మని చెప్పి ఫాదర్ గారు 1 గంట ముందు మైకులు అనౌన్స్ చేసి ఆ పూజ ప్రారంభించారట కేరళ ఫాదర్ గారు. ఈయనకి కోపం వచ్చేసింది, సంఘ పెద్ద కదా, అందుకే కోపం వచ్చేసింది. గబగబా గుడి గేట్లో నుంచి వస్తే ఆలస్యం అవుతుందని వాళ్ళ ఇల్లు అటు వెనకాల ఉంది, అక్కడ గోడ దూకి వచ్చేసి ఈ పీఠం మీద ఉన్నటువంటి స్వామి చెయ్యిని పట్టుకున్నాడు. ఆల్రెడీ పూజ మొదలుపెట్టారు.
మొదలుపెట్టినప్పుడు ఈ పైకెత్తి చేసేటువంటి ప్రార్థన టైంలో ఆ చెయ్యి బట్టి బలవంతంగా పూజను ఆపు చేశాడట. ఆ తర్వాత కొద్ది రోజులకి ఆయనకు జబ్బు చేసింది. మన అమ్మగారుల హాస్పిటల్లోనే, సెయింట్ ఆన్స్ హాస్పిటల్లోనే ఉంచారు. విజయవాడ తీసుకొచ్చి అక్కడ చేశారు, అయినా తరలేదు. మళ్ళీ చివరకు ఆఖరి రోజులు అన్నట్లుగా మళ్ళీ తిరిగి అదే అమ్మగారుల దగ్గరకు తీసుకొచ్చి హాస్పిటల్లో ఉంచారు. ఇక చచ్చిపోతాను అనుకున్నటువంటి టైంలో ఆయన ఫాదర్ గారిని పిలవండి, పాప సంకీర్తనం చేసుకుంటాను అని చెప్పి అన్నారు. ఎలాగో ఫాదర్ గారితో గొడవ ఉంది కాబట్టి ఎందుకు వచ్చిన గొడవలని వేరే ఫాదర్ని పిలుస్తామని అమ్మగారులు చెప్పినప్పుడు వద్ద మన ఫాదర్నే పిలవండి అన్నారు. పిలిచిన తర్వాత అప్పుడు ఆయన మనసులో వచ్చింది అది, స్వామి నేను తప్పు చేశాను, మీరు దివ్య పూజ చేస్తుంటే నేను ఆపు చేశాను, ఆపు చేయటమే కాదు మీ చెయ్యి పట్టుకున్నాను, అంతకంటే పాపం రెండవది లేదు అని ఆ రోజు నాకు తెలియలా, ఈ రోజు తెలిసిందే, అందుకే దేవుడు నాకు ఈ శిక్ష విధించారు, నన్ను మన్నించండి అని చెప్పి ఆయన మంచంలో నుంచి కదలలేని స్థితిలో కూడా తన చెయ్యి కిందకి చాపి ఫాదర్ గారు పాదాలు పట్టుకొని క్షమాపణ కోరి పాప సంకీర్తనం చేశాడు. పాప సంకీర్తనం విని స్వామి అక్కడ సప్రసాదం ఇచ్చి ఇంటికి వచ్చేశారు. తెల్లారి మధ్యాహ్నానికల్లా ఆయన మళ్ళీ ఇంట్లో ఉన్నాడు. దేవుడు చేసినటువంటి అద్భుతము. కాబట్టి అది ఆయనకు మొదట శాపంగా మారింది. ఎందుకు అంటే ఇది ఇక్కడ గురువు యొక్క పనికి అడ్డు తగులుతున్నాడు. గురువు పనికి అడ్డు తగలడం అంటే దేవుడి పనికి అడ్డు తగలడమే. కాబట్టి ఆ విధముగా తన మీదకు శాపాన్ని తెచ్చుకున్నాడు. మళ్ళీ అదే గురువు ద్వారా దీవెనను తెచ్చుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఎవరైనా సరే ఇది వాస్తవంగా జరిగినటువంటి ఆయనే స్వయముగా నాతో చెప్పినటువంటి మాటలు ఇవే. కాబట్టి గురువు ఎప్పుడూ కూడా మనకు దీవెనగా మాత్రమే ఉండాలి. ఇలాంటి దీవెనలకు పొలలుగా దేవుడు మనకు రకరకాల అంటే అన్ని పరిస్థితులలో కూడా గురువులను అభిషేకిస్తూ మన మధ్యకు పంపిస్తూ ఉన్నారు. ఆయన ద్వారా ఈ దీవెన సకల ప్రజలకు కూడా ఇక్కడ బయట అన్ని చోట్ల దేశ విదేశాలలోనైనా సరే అది ఆ దీవెన లభ్యమయ్యేటట్లు మనం ప్రార్థన చేద్దాము.